ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి కుంకుమాది తైలం స్వచ్ఛమైన కుంకుమ హరిద్ర మరియు మంచిష్టాను కలిగి ఉన్న ఇది చురుకైన మరకలను తొలగించి మృదువైన చర్మాన్ని తెస్తుంది. కొనండి ది ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి 24 క్యారెట్ కుంకుమాది తైలంను. బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుందంట కదా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే మీకు కూడా కొంచెం మాకులాగా మీరు కూడా కొంచెం అభిమాని అని చెప్పి విన్నాము. ఏంటంటే ఆ రిజల్ట్ రోజు ఒకటి పక్కకి తీస్తే 4వ తారీఖు ఏం జరిగింది మీ లైఫ్లో, ఏం జరిగింది, మీరేం విట్నెస్ చేశారు? నిజం చెప్తున్నానండి, 4వ తారీఖు నాకు మైండ్ పగిలిపోయే ప్రెషర్ ఉంది నాకు ఇక్కడ వర్క్లో. అన్నీ మానేసి నేను టీవీ చూస్తాను. పొద్దున్న క్లియర్ అయిపోయింది నాకు. 11కి నాకు క్లారిటీ వచ్చేసింది. 11కి క్లారిటీ వచ్చేసింది. బట్ స్టిల్ అలా ఇలా వెళ్ళడం, మా ఏడీ రూమ్లో చూడడం, ఓకే అలా ఇలా వెళ్ళడం. నేను అసలు 2 o'clockని వీడియో పెట్టేశాను, ఇన్స్టాలో వీడియో పెట్టేశాను. ఐఎమ్ సో హ్యాపీ లిటరల్గా. ఎందుకంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కెన్ ఫీల్ ద హై. మేము అంటే క్రౌడ్స్ క్లబ్లో జాయిన్ అయినప్పుడు కూడా ఇంత హై ఫీల్ రాలే నిజంగా. కళ్యాణ్ గారి కంబ్యాక్ ఫిలిం గబ్బర్ సింగ్ అప్పుడు కూడా ఇంత హై రాలే. మేము నాకు తెలిసి ఏమీ లేనప్పుడు కూడా అలాగే ఉన్నింది. బట్ ఆయనకు సక్సెస్ వస్తే అదేదో మాకు వచ్చిన ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది ప్రైజ్లెస్. అది లిటరల్గా నాకు చాలా ఇష్టం ఆయన. అది ఆయన ఈరోజు గెలవడం ఏదో మా అన్నయ్య గెలిచినట్టే ఫీలింగ్ మాకు. దట్టు ఏంటంటే ఒక మార్క్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఆయనది. ఏదైనా 21/21, 2/2, 100% స్ట్రైక్ రేట్. ఇండియాలో ఫస్ట్ టైం అది 100% స్ట్రైక్ రేట్. అసలు అది సక్సెస్ కొడితే అలా కొట్టాలండి. నేను చెప్తున్నాను, హిస్ జర్నీ ఈజ్ లిటరలీ ఇన్క్రెడిబుల్. పొలిటికల్ డిబేట్లలో నేషనల్ మీడియాలో మాట్లాడుతున్నారు అలియన్స్ అంటే ఎలా చేయాలో పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకున్నాను. అంతకన్నా హై ఏం కావాలి. నేను చెప్తున్నాను, ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్, దట్ ఓన్లీ హీరో ఇన్ ఇండియా who became a pan India hero without doing a pan India film. Yes, the politics, that is Pawan Kalyan. Yes, without doing a pan Indian film, pan India hero అయిపోయారు. Yes. నాకు ఎలా ఉండేదంటే, నేను 3 ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, కానీ ఈ రోజు నా బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకోలేదండి. వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. August 22nd, September 2nd సెలబ్రేట్ చేసుకునేవాడిని. సో అంత ఇష్టం నాకు ఆయన. ఓకే, see, once you enter into the films, the way you look at it, hero డెఫినెట్గా మారుతుంది. ఎందుకంటే అప్పుడు మనకి అన్ని సినిమాలు నచ్చవు. ఒకప్పుడు ఏంటి ఏం చేసినా నచ్చుతుంది. సో ఆ కైండ్ ఆఫ్ దీని నుంచి వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే నేను లిటరల్గా నేను కూడా అందరి ఇలాగే నిజంగా ఓజీ కోసం వెయిట్ చేస్తాను. నాకు సుజిత్ గారికి నమ్మకం. ఇప్పుడు యాక్చువల్లీ కింద కమెంట్స్ అన్నీ అవే, ఇది కరెక్ట్ టైము పవన్ కళ్యాణ్ గారికి పాన్ ఇండియన్ సినిమా పడాల్సిన టైము ఇక్కడ నుంచి. నాకు లేదండి, అంటే ఆయనకున్న బాధ్యత, లేకపోతే ఆయనకి సమాజం పట్ల ఆయనకున్నంత ఏదైతే విధేయత ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ నమ్ముతా. ఆయన ఇప్పుడు నేనున్న పొజిషన్లో అయితే నేను ఆయన కోరుకునేది ఏంటంటే, నిజంగా ఆయన మనసుకి ఏం కావాలో అది చేసుకుంటూ పోయి ఆయన సక్సెస్ అవుతుంటే చాలా మేము చూస్తూ ఆనందిస్తాం. నాకు నేను ఇదే హై అండి, ఏం కావాలి అసలు. లిటరల్గా అవన్నీ వీడియోస్ కట్ చేసి ట్రైలర్లో పంపిస్తుంటే వేరే లెవెల్లో ఉంది. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేము స్కూల్లో నుంచి లేకపోతే కాలేజీకి బస్సులో వెళ్తున్నప్పుడు కళ్యాణ్ గారి గురించి వీటి గురించి డిబేట్లు జరిగేవి, జనరల్గా జరిగేవి. అంటే ఇంక హిట్ రాదు ఇది ఈ టైం దగ్గర నుంచి. నేను ఎంత ఎమోషనల్ కనెక్ట్ అంటే, జానీ సినిమా ఆడలేదంటే నేను ఏడ్చాను, లిటరల్గా ఏడ్చాను. నేను మా అన్నతకు ఏదో గర్ల్ ఫ్రెండ్ విడిపోతే ఎలా ఒక టీనేజర్ ఏడుస్తాడో నేను అలా ఏడ్చాను. నేను అంత ఇష్టం నాకు అప్పుడు. అంటే వెన్ యూ గాట్ మెచ్యూరిటీ, సో ద వే యూ లుక్ అట్ సినిమా ఇస్ వ్యారీ అయిపోతుంది. కానీ లవ్ ఎప్పుడు ఉంటుంది, 100% ఉంటుంది. అని యూ కాంట్ భయపట్. అది నాకైతే ఈ లాస్ట్ ఆయన మిస్ అయ్యాం, సినిమాలు మిస్ అయ్యాం, అదంతా ఈసారి వచ్చేసింది నాకు. హై వచ్చేసింది నాకు.